క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 47వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 47వ వచనం. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని గమనించుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగింపబడిన రాత్రి ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుని యొక్క సమూహము, వారి యొక్క దాసులు కొంతమంది యేసు ప్రభువారిని పట్టుకోవటానికి వచ్చినప్పుడు, యూదా ముద్దు పెట్టిన వెంటనే సైనికులు, దాసులు ఆయన మీద పడి ఆయన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆయనకి సమీపంలో ఉన్న ఒక దాసుడు తన వరలో నుంచి కత్తి తీసి ఆ ప్రధాన యాజకుల దాసుని యొక్క చెవి తెగ నరుకుతారు. ఇక్కడ జరిగిన సంఘటనలో మత్తయిలోను మార్కులోను దాని ప్రస్తావన ఉండదు, ఎవరు అన్నది. యోహాను మాత్రం ప్రస్తావన చేస్తాడు. 18వ అధ్యాయం 10వ వచనంలో యోహాను సువార్త, సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతన్ని కుడి చెవి తెగ నరికెను. సో యోహాను పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు అతని పేరు. సో యోహాను ఇమ్మీడియట్గా యేసు ప్రభు వారి శిష్యుడు కాబట్టి ఆ పర్టికులర్స్ గత్సెమనే తోటలో యోహాను కూడా ఉన్నాడు కాబట్టి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రస్తావన చేసినట్టుగా మనం చూస్తాం. సో యోహాను సువార్తకుడు ఆ దాసుడు ఎవరు అన్న రహస్యాన్ని రివీల్ చేస్తాడు. ఆ దాసుడు ఎవరో కాదు, పేతురు యేసు ప్రభు వారు విషయంలో చేసిన దానిని యేసు ప్రభువారు స్పష్టంగా ఖండిస్తారు. ఆ చెవు తెగ నరికిన వాని యొక్క ఆ పేతురును యేసు ప్రభువారు ఖండించిన విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ 3 విషయాలు కత్తి తీసిన పేతురుతో యేసు ప్రభువారు 3 విషయాలు ప్రధానంగా ప్రస్తావన చేస్తారు. కత్తి తీయటం మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి మాట, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు అని మొదటి మాట జ్ఞాపకం చేస్తారు. సో యేసు ప్రభువారు చంపటం, గాయపరచటం, ఫిజికల్గా మనిషిని ఇబ్బంది పెట్టడం అన్నది మంచి పద్ధతి కాదు. అది నరహత్యతో సమానం. నరహత్య చేయవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. కొండ మీద ప్రసంగం విన్న పేతురుకి ఇంకా అది అవగాహనలోకి రాలేదు. సో పేతురు చేసిన దాన్ని మొట్టమొదటిగా ఖండించాడు. నువ్వు కత్తి తీసి చంపితే నువ్వు కత్తితోనే చేస్తావు. యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ యువర్ స్వర్డ్. నీ కత్తిని వాడటానికి నీకు అర్హత నేను ఇవ్వటం లేదు. నేను చేసిన కొండ మీద ప్రసంగానికి నువ్వు చేస్తున్న దానికి వ్యతిరేకంగా ఉంది అని మొదట మాట ద్వారా ఆయన్ని ఖండిస్తాడు. రెండవది, నేను నా తండ్రిని అడిగితే 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనని ఎడల
ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపునని నీవు అనుకొనుచున్నావా? నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొని యెడల ఇలాగు జరుగు పంపడని అనుకొనుచున్నావా అని అంటాడంటే, నాకు ఇప్పుడు కత్తి చూసావు, నేను అడిగితే నా తండ్రి నన్ను 12 సేనలను నా కొరకు పంపించడా? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువే ఆయన నా కొరకు పంపించడా? అంటే సేన అని అంటే అటు ఇటుగా మనం జ్ఞాపకం చేసుకుంటే 6,000 మంది. ఒక సేన అంటే 6,000 మంది. 12 సేనలు అనంటే 72,000 మంది దూతలు. ఒక్క దూత వచ్చేసి 185,000 మంది సైనికుల్ని చంపగలదు. కానీ 12 సేనలు అనంటే 72,000 మంది దూతలు. ఒక్కొక్క దూత 185,000 మందిని చంపగలదంటే ఇక ఎంత పెద్ద సమూహాన్ని వారు నాశనం చేయగలరో ఒక్క దెబ్బతో చూసుకో. నేను అడిగితే నా కొరకు పంపడనుకుంటున్నావా? కత్తి తీసావు పెద్ద, కత్తి తీసి నా కొరకు ఏదో నిలబడాలనుకుంటున్నావు. కత్తి ద్వారా నేను గెలవను. మా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. ఇది రెండవది. మూడవది ఆయనే 55లో అంటాడు, నేను వేడుకొని నీ ఎడల ఇలాగూ జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. ఒకవేళ నేను కానీ సైన్యాన్ని అడిగితే, సైన్యాన్ని తండ్రి పంపిస్తే లేఖనాలు ఎట్లా నెరవేర్చబడతాయి, మానవాళికి రక్షణ ఎలా వస్తుంది అని ఒక 3 విషయాల ద్వారా పేతురును యేసయ్య ఖండించినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని చిత్తము నెరవేర్చబడాలి కానీ మన సొంత ప్రయత్నాల ద్వారా కాదన్న విషయాన్ని మనం చేసుకుంటూ ఈ మాటలు ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.